కాంగ్రెస్ లో చేరిన మక్తల్ మెదక్ బీజేపీ నేతలు కండువా కప్పి స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ, ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. ప్రచారం ముమ్మరం చేసేందుకు టీబీజేపీ ప్రణాళికలు, రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు. కుమురం భీం గంగాపూర్లో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సీతక్క, ప్రతిష్ఠ అలంకార మూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి, వీఐపీ విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్న దివి. బీజేపీలో చేరిన వరంగల్ జిల్లా కొంకపాక గ్రామ కాంగ్రెస్ శ్రేణులు 100 మందికి పార్టీ కండువా కప్పి స్వాగతించిన ఆరూరి రమేష్. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి ఎదుట ధర్నా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేశారంటూ ఆందోళన. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వన్యప్రాణులకు తాగునీరు ఏర్పాటు, దప్పిక తీర్చుకుంటోన్న అడవి జంతువులు. కుమురం భీం జిల్లా డబ్బా, ఆడిపల్లి గ్రామాల్లో పోలీసుల కవాతు, భారీ ర్యాలీ నిర్వహించిన కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, నేలమట్టమైన వరి పంటలు, ఆవేదన చెందుతున్న అన్నదాతలు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్. ఇందల్వాయి కొనుగోలు కేంద్రంలో వివరాలు తెలుసుకున్న రాజీవ్ గాంధీ హనుమంతు. హన్మకొండ జిల్లాలో వరి మొక్కజొన్న రైతుల ఆవేదన, నీరందక ఎండిపోతున్న పంటలు, పెట్టుబడికి కూడా రాలేదంటూ ఆందోళన. ఇబ్రహీంపట్నంలో అడుగుంటుతోన్న భూగర్భ జలాలు, ఎండుతోన్న పంటలు, ఆందోళనలో అన్నదాతలు. పెద్దపల్లిలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో వివాహిత ఆందోళన, న్యాయం కోసం ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేస్తోన్న మహిళ. బీఆర్ఎస్ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదు, అవినీతి రహిత పాలన మోడీతోనే సాధ్యం అంటోన్న ఎంపీ అరవింద్. ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన, మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు సతీమణి. కదిరిలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం, 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర. ఏపీలో కాంగ్రెస్ వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, సిపిఎం సిపిఐలకు 18 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయింపు. తాను చనిపోతూ 3 పునర్జన్మనిచ్చిన మహిళ, అవయవదానం చేసిన ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి. విశాఖ జిల్లా పెదగంట్యాడ వద్ద ఉద్రిక్తత, గంగవరం పోర్టు గేట్ ఎదుట నిర్వాసితుల ధర్నా. యూపీలోని అలీఘర్లో ఓ వ్యక్తి డిఫరెంట్ క్యాంపెయిన్, చెప్పు గుర్తు రావడంతో మెడలో చెప్పుల దండ వేసుకొని
ప్రచారం.